ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల 23 వరకు శ్రావణ మాస సంబరాలు. బంగారు కొంటే వెండి ఫ్రీ. డైమండ్ ధర పర్ క్యారెట్ 48,450. ఇంకా అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అసహించుకుంటారు ఇప్పటికైనా. కాకపోతే వాళ్ళు ఇక ఇటలీ కన్నా వెళ్ళిపోలే. ఇక భారతదేశాన్ని విడిచిపెట్టి ఇటలీకి సభ్యత్వం వాళ్ళకి ఇటలీ కదా సోనియా గాంధీ గారి. ఇటలీ కన్నా వెళ్ళిపోలే. ఇప్పుడు భారతదేశంలో వందే మాతరం అంటే లక్షలాది మంది దానికోసం పోరాటం చేసి కొట్లాడి బుల్లెట్లకు గాయాలు తిని దేశం కోసం ఎంతో మంది మరణించారు ఆ రోజు. అట్లాంటి వందే గీతలని ఇచ్చినప్పుడు దాన్ని ఆలకించమేమంటే రెండే శరణాలు పడుతుంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది అసలు ఇంతకు? అసలు మీరు అంటే ఈ దేశ పౌరులు కాదట్టు మీరు క్లెయిమ్ చేసుకుంటే పోవచ్చు ఈ దేశం నుండి. ఇదేం చట్టం? ఇది చట్ట వ్యతిరేకత ఏంది? అంటే ఏం మీ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ అని చెప్పుకున్న మీరు 100 ఏళ్ల పార్టీకి ఈ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? ఇది దుర్మార్గమైన చర్య కాదా? కాబట్టి నేనేమంటా వాళ్ళ పైన దేశద్రోహం మీద కేసు పెట్టాల్సిన అవసరం తక్షణం ఉంటుంది. ఇంకోటి దేశ ప్రజలు కూడా వ్యతిరేకంగా దేశ ప్రజలు వాళ్ళకి చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఓ లెటర్ రాస్తారు, ఏం రాస్తారో తెలియదు కానీ ప్రధానమంత్రి మోడీ అమిత్ షా గారికి లెటర్ రాసి ఇచ్చి వాళ్ళని దేశ బహిష్కరణ చేయమనండి. ఇటలీకి వెళ్ళిపోయే విధంగానండి. ఎందుకు ఇప్పుడు ఈ దేశం నుండి దేశాన్ని అంగీకరించిన వాళ్ళు కన్నతల్లిని అంగీకరించిన వాళ్ళు ఎందుకుంటారు? కాబట్టి ఆ రకంగా చర్యలు ప్రజలకి వెళ్ళి వస్తే భవిష్యత్తు ఇంకా కొన్ని రోజుల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పునాదులు ఎక్కువ వేస్తే వాళ్ళకు ఇంకోటి ఈ దేశంలో ఉండే అర్హత రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి లేదు. వెళ్ళిపోవచ్చు భారతదేశం. మీకేం పని భారతదేశం? మీరు ఈ దేశ గౌరవాన్ని ఇలా వందే మాతరాన్ని మేము 2 శరణాలు వాడతాం ఇది వాడతాం అని చెప్తుంటే సో మీకు జాతీయతం పైన భావన లేదు, ఈ దేశం పట్ల బాధ్యత లేదు. ఇంత వైఖరి ఏంటంటే కాంగ్రెస్ ఏంటంటే ఒక ముస్లిం లీగ్ పార్టీ లాగా వ్యవహరిస్తూ ముస్లింల ఓట్ల బ్యాంక్ కోసం మాత్రం దేనికైనా దేశాన్ని కూడా అమ్ముతామనే కాడికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఆ పార్టీ పునాదులు లేకుండా పోయిన దేశవ్యాప్తంగా ఈ దెబ్బతో మరింత పార్టీ అసలు లేకుండానే పోయేటట్టు కూడా ఇలా కేరళలో ఎవరో చూసాము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాకిస్తాన్కి ఇండిపెండెంట్ చెప్పినట్ట. సో ఈ రకంగా వ్యవహారాలు జరుగుతుంటే కూడా సో దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మిగతా రాష్ట్రాల్లో ఎవరైతే ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా ఇది తప్పు కదా అని చెప్పి వాళ్ళ పార్టీని ఎందుకు అడగలేకపోతున్నారు? సేమ్ టైం నేను అందుకు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశ వ్యతిరేకం అనేది ఇప్పటికైనా ప్రజలు గ్రహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు పార్టీగా నువ్వు దేశంలో పోటీ చేయొచ్చు, అది నీ హక్కు ఉంటుంది. కానీ దేశ భద్రత విషయంలో వచ్చే వరకు పార్టీలకు అతీతంగా దేశానికి సమగ్రతంగా ఉండాలి. అది కన్నతల్లి లాంటి దేశం. కాబట్టి నువ్వు దేశ వందే మాతరం పాడ నేను 2 లైన్లు పడతా అంటే ఇదేం అలవాటు? ఇది అసలు ప్రజలన్నా సాగతిస్తారా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో? సో సిగ్గుశారం కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇట్లాంటి దుర్మార్గమైన ప్రచారాలు చేసి కొన్ని ఓట్ల కోసం దేనికైనా దిగజారిపోతుంది అనడానికి ఇది ఒకటే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీది. తక్షణం ఇప్పుడే దేశ ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేస్తుందంటే హోంమంత్రి గారికి ప్రతి ఒక్కరు లేఖ రాయండి. లేఖ రాసి వాళ్ళని దేశ బహిష్కరణ చేసే విధంగా చేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి ఉద్ధరించింది లేదు ఏం లేదు. కాబట్టి అట్లా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. దేశ ప్రజలు కూడా దీనిపైన పూర్తిస్థాయిలో రియాక్ట్ కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. అంటే ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీల జాతీయ పార్టీ అది కూడా ఆ పార్టీలు ఎప్పుడైనా డిసిప్లిన్ ఉండదు. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన తప్పు కాదు, ఎవరు మాట్లాడిన వాళ్ళ సిస్టమ్ ఏంటంటే డిసిప్లిన్ ఉండదు. ఇప్పుడు బీజేపీ లాగా డిసిప్లిన్ పార్టీ కాదు. ఎవరు ఏ రాయని కొట్టవచ్చు ఏమని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మొదటికెళ్ళి ఎవరైనా తప్పిదాలు మాట్లాడిన మీరు అందరు మీ చర్యలు ఇదే రకంగా తీసుకోవాలంటే లేదు. రాజగోపాల్ రెడ్డి మీద ఇచ్చి ఇదివరకు చర్యలు లేదు, నోటీస్ లేదు, ఏం లేదు. సరే ఇక్కడ కొండా సురేఖ సుస్మిత విషయం వచ్చినప్పుడు ఏమైందంటే ఎవరైతే పరికాల ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు అంతకుముందు జగ్గారెడ్డి తోడుకు ఏమన్నాడు, జగ్గారెడ్డికి టికెట్ ఎవరు అధిష్టానం రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారు. జగ్గన్న చేతు లేదు నా చేతు లేదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు పరికాలకు పోయే వరకు ఎవరైతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకే టికెట్ మళ్ళీ కేటాయిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది అది వాళ్ళకు విమర్శ వచ్చింది. ఇంకోటి రేవంత్ రెడ్డి ఏమన్నా మొన్నటి వరకు ఏమన్నా నేను 21 ఇయర్ ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం నెక్స్ట్ మా పార్టీలో అని చెప్పిన వ్యక్తి మళ్ళీ 80 ఏళ్ళ ఆయనకు మళ్ళీ ఇస్తామని గ్యారంటీ అట్లా చెప్పారు. సేమ్ టైము ఇంకోటి ఒక ముఖ్యమంత్రి అంటే ఒక ఫాదర్లకు ఒక రాష్ట్రానికి పెద్ద ఆయన ఎవరైనా ఇప్పుడు ఒక అందులో పార్టీలో అధికారంలో ఉన్న వాళ్ళకు వర్గంగా మారొద్దు కదా. అంటే ఏముండాలి వాళ్ళకైనా ఫేవర్గా ఉన్నా వీళ్ళకైనా ఫేవర్. అంటే ఒక వ్యక్తికి వర్గంగా మారి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఎట్లా మారుతారు? అసలు అక్కడ లోకల్గా ఎవరు ఉన్నారు వాళ్ళకు కొండా మురళికి సంబంధించిన కార్యకర్తలు అక్కడ పనిచేసారంట. ఎవరైతే ఆయన గెలుపుకు పనిచేసిన వ్యక్తులని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఎలాంటి చెప్పకుండా ముఖ్యమంత్రి డైరెక్ట్ వేదిక మీద ప్రతిపక్ష నాయకుడిగా ఒక పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించుకుంటారు. ఆ రకంగా మాట్లాడినప్పుడు ఎవరైనా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఉన్న సుష్మిత గారి ఇబ్బంది ఎందుకంటే నువ్వు అట్లా డైరెక్ట్ ఎట్లా చెప్తావు? ఒకవేళ ఎలక్షన్ వచ్చే వరకు మేము పోటీ చేస్తామా లేక వేరే ఎవరు అనేది చెప్తారు కదా. కాబట్టి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు అనే విషయంలో అన్నప్పుడు ఆమె ఏమన్నది
ముఖ్యమంత్రి నీవు వచ్చినా ఎవరైతే ఎమ్మెల్యేనో వాళ్ళ తండ్రి వచ్చినా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి తినిపోయినట్టుగా అని చెప్పి ఆమె గట్టు వ్యాఖ్యలు చేసి ఇంకోటి మా నాయనకి ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు మాకు అపార్ట్మెంట్ కూడా ఇస్తలేరు, ముఖ్యమంత్రి ఇంటికి పోతే మమ్మల్ని పట్టించుకోలేరు, ఇది ఎంత మేర కరెక్ట్ అనేది ఆమె చెప్పింది. 100% వాస్తవమే. కానీ ఇంకో విషయం చెప్పాలి, మా అన్నయ్య వాళ్ళ తమ్మిని గురించి ఏదో కొండలరెడ్డి ఏదో తప్ప అని చెప్పి ఏదో భూమి కాడ అనేది ఒక వివాదాన్ని సృష్టించిందని చెప్పారు. ఇప్పుడు ఎంతోమంది ఈ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు కోమటిరెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రతిసారి వ్యాఖ్యలు చేస్తారు, మళ్ళీ ఆ రకంగా చర్యలు తీసుకోవడం లేదు. ఇదంతా ఫ్రీ ప్లాన్గా ఏంటంటే కొండా సురేఖ గారిని డ్యామేజ్ చేసి ఆమె పదవులోకి వెళ్ళి ఆమె తొలగించే విధంగా చేద్దామని ఒక పెద్ద కుట్ర భాగం నడుస్తున్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే మీ తప్పుడు విధానం బానుకోండి, మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించినట్టుగా వివరిస్తారు. అంటే ఒక వ్యక్తికి అనుకూలంగా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కదా, ప్రభుత్వంలో పెద్ద అన్నప్పుడైనా అందరి సమర్వతంగా అధికారం ఉన్నప్పుడు అందరికి ఒక ఒత్తిడిలో పెట్టుకొని ఏ ఎలక్షన్ వచ్చినప్పుడు అవసరం ఉందో అప్పుడు వాడుకోవాలి నీ ఆయుధాలు ఏమైనా ఉంటే. కానీ నీ వేదికలు ఎక్కినానికి ఆయన చూసే వరకు ఆయన ఎమ్మెల్యే చేస్తా అంటే ఎవరికైనా కాలుతుంది. వాళ్ళు కష్టపడ్డారు. అక్కడ సుస్మిత గారు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కదా, సోషల్ మీడియాలో ఒక 4 yearsకి వెళ్ళి ఆమె సోషల్ మీడియా యాక్టివిషన్గా ఉన్నది, యాక్టివ్గా పనిచేసుకుంటున్నది. ఆ ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించిన అభిమానులు ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారంట. కాబట్టి ఇట్లాంటి విషయంలో పోవటం తప్పు. ఇంకోటి కొండా సురేఖ గారిని ప్రతిసారి అటు ఆయన మన ఎమ్మెల్యేలుగా ఆయన ఏమంటారు మన కడియం శ్రీ గారి కూడా ఆయన క్యాబినెట్లో ఆయన మినిస్టర్ దాంట్లో పోయి ఇన్వాల్వ్ కావటము, ఇవన్నీ కూడా తప్పులు ఉన్నాయి. ఇంకా పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఇందుట్లో వేమనారాయణ రెడ్డి ఇదంతా ప్లాన్ అనేది ప్రజలు అనుకుంటారు. ఎట్లా అనుకుంటారు అంటే వేమనారాయణ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లానంతా నా ఆధిపత్యంలో పెట్టుకోవాలనేది మన రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చినా తెలియదు. ఇప్పుడు వేమనారాయణ రెడ్డి ఇందుట్లో చిక్కుపడ్డాడు. వేమనారాయణ రెడ్డి వల్ల ఎంత వివాదాలు వస్తున్నాయి, ముఖ్యమంత్రి ఈ రకంగా వివరిస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఒకరిపైన ప్రేమ ఒకరిపైన సంతి ప్రేమ చూపి రేవంత్ రెడ్డి దాన్ని పెద్ద కంపాలక చేసిండు. ఇప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటలేడు, పిసిసి అధ్యక్షుడు అనే విధంగా వివరించడం అనేది అది నిజంగా తప్పు. కొండా సురేఖ గారు మాట్లాడింది వాస్తవం కదా. ఇప్పుడు ఆమె మేజర్ ఉన్నది, ఆమె ఇష్టం వచ్చి మాట్లాడదు. ఆయన పార్టీలో కూడా సంబంధం లేదంట, ఆమె పార్టీలో సభ్యత లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆమె స్వేచ్ఛగా మాట్లాడదు. దానికి కొండా సురేఖ మంత్రిని బలి చేస్తాము, లేకపోతే కొండా సురేఖ గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనేది కూడా తప్పు. ఇది ఇంత ఇమ్మీడియట్గా మహేష్ కుమార్ గౌడ్ అన్న రాజగోపాల్ రెడ్డికి ఒక నోటీసులు ఇవ్వడానికి నీకు భయం అవుతుంది చెప్పు. నీ పిసిసి అధ్యక్షుడు ఉన్నావు కదా, నీకు ఏమైనా ప్రాబ్లమ్ భయం అవుతుందా? ఏందన్న ఓరుకోనేమి ఇంగరుకోనే చేయరదు. కాబట్టి కొండా సురేఖ గారిని ఏంటంటే ఈ అన్ని తప్పులు చూపించి మంత్రి పదవులకు వెళ్ళి సస్పెండ్ చేయాలన్న ఆలోచన పోతున్నారు. కాబట్టి రేపు అది ఊరి అయి రేవంత్ రెడ్డికి ఊరిపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో కూడా వ్యతిరేకం. సేమ్ టైం ఒకవేళ అధిష్టానంగా కొండా సురేఖను పిలిచి ఏమైందని అడిగింది అనుకో, ఈ మాట అని చెప్పి ఒకవేళ ఏదైనా వివరించి ఒక ఢిల్లీ అధిష్టానానికి ఇచ్చినప్పుడు కొండా సురేఖకి ఏం కాదనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు గీదానికి కూడా ఇట్లా చేస్తున్నారు అంటే ఇది ఎన్నో తప్పిదాలు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కరు కొట్టుకుంటున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది అది. ఇన్ని రోజులు అది అధికారంతో అది ఇట్లా చేశారు. కానీ ఎక్కడో వాటాల కన్నా ఇంకెక్కడెక్కడ డిసిప్లిన్ తేడా వచ్చినప్పుడు అది లేస్తుండే. ఇంకోటి ఇదంతా తిరిగి రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో ఊరే అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇది ఒక వర్గంగా మారి రేవంత్ రెడ్డికి తాడేసే సిచ్యువేషన్ వస్తున్నది. చెప్పలేము, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. నేను ముఖ్యమంత్రి అన్న వాళ్ళు ఇలా కాంప్రమైజ్ అంటే కూడా దీని వెనకాల ఏదో కుట్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే ప్రభుత్వాన్ని ప్రజల అక్కడ ఉన్న నాయకులను కంట్రోల్ చేసే విషయంలో ఎక్కడో తేడా జరుగుతున్నది. ఆయన ఉరి తెచ్చుకునే సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారు పోతుంది. ఇది మార్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.